15వ అధ్యాయం సారాంశము. శ్రీ సాయి సచ్చరిత్ర. శ్రీ సాయి సచ్చరిత్రలోని 15వ అధ్యాయం చాలా విశేషమైనది. 15వ అధ్యాయం ముఖ్యంగా భక్తుల పట్ల బాబాకు ఉన్న ప్రేమను, భక్తుల కోరికలను బాబా ఎలా తీరుస్తారో మరియు బాబా ఇచ్చే ప్రసాదం యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది. 15వ అధ్యాయం సారాంశం. ఈ అధ్యాయంలో ప్రధానంగా ఇద్దరు భక్తుల కథలు మనకు కనిపిస్తాయి. చోల్కర్ శపథం. థానేకు చెందిన చోల్కర్ అనే ఒక పేద భక్తుడు తనకు ఉద్యోగం వస్తే బాబాను దర్శించుకుని కలకండ నైవేద్యం పెడతానని మొక్కుకుంటాడు. అతని మొక్కు తీరుతుంది కాని బాబా దర్శనానికి వెళ్లడానికి అతని దగ్గర డబ్బు ఉండదు. దాంతో అతను తన టీలో చక్కెర వేసుకోవడం మానేసి ఆ డబ్బును పొదుపు చేస్తాడు. చివరకు షిరిడీ వెళ్లినప్పుడు బాబా అతని త్యాగాన్ని గుర్తించి, టీలో చక్కెర ఎక్కువగా వేయండి, అతనికి ఇవ్వండి అని చెప్పడం ద్వారా తానే అతని త్యాగాన్ని గమనించానని చాటి చెప్పారు.